రాష్ట్ర సమగ్ర వార్తావాహిని ఏపీటీవీ న్యూస్. ఏపీటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో విమానాన్ని ఢీకొన్న టెంపో. చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ. భూభారత్తో రైతులకు సత్వర న్యాయం, కలెక్టర్ క్రాంతి వల్లూరు. చంద్రబాబు 75వ పుట్టినరోజు, అలిపిరి వద్ద తెలుగుదేశం పార్టీ నేతల పూజలు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగి ఉన్న ఇండిగో విమానాన్ని టెంపో ట్రావెలర్ను ఢీకొట్టింది. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. బెంగళూరు విమానాశ్రయ ప్రతినిధి మాట్లాడుతూ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీకి చెందిన టెంపో ట్రావెలర్ నియంత్రణ కోల్పై విమానాన్ని ఢీకొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో టెంపో ట్రావెలర్ డ్రైవర్ గాయాల పాలవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఇంజన్ తనిఖీ కోసం విమానాన్ని అల్ఫా పార్కింగ్ బే 71 వద్ద నిలిపి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. నా మంచి స్నేహితుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలంటూ తెలియజేశారు. హైడ్రా లాగా మేము కోబ్రా తీసుకొస్తాం. కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ అసెట్ ప్రొటెక్షన్ అని హైడ్రా ఎలా తీసుకొచ్చారో మేము కాంగ్రెస్ వాళ్ళు కబ్జా పెట్టినవి తిరిగి తీసుకురావడానికి కోబ్రా అని తీసుకొస్తామంటూ బీఆర్ఎస్ నాయకుడు పట్లూల కార్తిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రొటెక్షన్ కాదు, అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెట్ ప్రొటెక్షన్ కోసం తీసుకొచ్చారు. అందుకే రామన్న గారికి నేను అప్పుడప్పుడు చెప్తుంటా, వీళ్ళు హైదరాబాద్ అసెట్ ప్రొటెక్షన్ అని హైడ్రా ఇట్లా తీసుకొచ్చిండ్రో, కాంగ్రెస్ వాళ్ళు కబ్జా పెట్టిన ప్రాపర్టీలన్నీ తిరిగి తీసుకొని మేము కోబ్రా తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీ నుంచి కబ్జాలైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆక్రమించిన భూములన్నీ తిరిగి రికవర్ చేసుకోవడానికి మేము కోబ్రా తీసుకొస్తాం. వాళ్ళు హైడ్రా తెచ్చిర్రు, మేము కోబ్రా బరాబర్ తీసుకొచ్చి మాత్రం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కబ్జాలు చేస్తున్నారు మాకు తెలుసు. గ్రౌండ్ లెవెల్లో పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు ఎన్ని భూముల అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు, ఎన్ని కబ్జాలు చేస్తున్నారు, ఎంత బెదిరిస్తున్న విషయం మాకు తెలుసు. ముమ్మాటికి మేము అధికారంలోకి వస్తాం. 3 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడైతే కబ్జాలు పెట్టిర్రో, హైడ్రాన్ వాడుకొని ఎక్కడెక్కడైతే ప్రజలను బెదిరించి ఎవరైతే ఆస్తులు కొలగొట్టిర్రో మేము అన్నీ కూడా అప్పుడు అసెట్ రికవరీ అన్నీ కూడా చేసి అప్పుడు న్యాయం ఏందో మేము చూపిస్తామని మనం చేసుకుంటాం. ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాప్ చైర్మన్ రవినాయుడు, తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ పాల్గొన్నారు. నారావారిపల్లి కాడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైనప్పుడు ఆ రోజు ప్రజా ప్రస్థానం ఆయన ఎస్పీఎల్ కాడి నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి వరకు, గ్లోబల్ లీడర్ వరకు ఆయన నిరంతరం ప్రజల కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ఈ రోజు అభివృద్ధి చెందిందన్నా, యువతకు ఉద్యోగాలు వచ్చాయన్నా, ఉపాధి వచ్చిందన్నా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కొనసాగించడం జరిగింది. స్వామి వారిని వేడుకొని ఆయన 100 సంవత్సరాలు ప్రజాపాలన అందించాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని పూజించడం జరిగింది. తులం బంగారం ఎప్పుడిస్తారు? ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలో పిఎస్ఆర్ గార్డెన్లో నియోజకవర్గానికి సంబంధించిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి దామోదర రాజనసింహ గారితో కలిసి లబ్ధిదారులకు అందజేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు. ఎంపీ సురేష్ షెట్కర్, టీజీఐఐసీ చైర్పర్సన్ చింతా ప్రభాకర్ మాట్లాడుతూ లబ్ధిదారులు చాలా రోజుల నుంచి చెక్కుల కోసం ఎదురు చూస్తున్నారు. చెక్కుల పంపిణీ ఆలస్యమైంది. సకాలంలో చెక్కులను లబ్ధిదారులకు అందజేయాలని ఎమ్మెల్యే గారు మంత్రిని కోరారు. बेगम हाँ मैडम चलिए मुबारक ओके सर సంగారెడ్డి మండలం నుంచి సంగారెడ్డి మండలం లక్ష్మి తెలియజేస్తూ ఈరోజు పంపిణీ చేస్తున్నటువంటి 497 చెక్కులు మరి చాలా రోజులుగా లబ్ధిదారులు ఎన్నో సందర్భాలుగా ఇబ్బంది పడుతూ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఈరోజు అందరికీ సహకారం అవుతుంది. మరొకటే రిక్వెస్ట్ అన్న దామోదర్ గారికి, ఈ చెక్కులు సకాలంలో వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కొంత అప్పు లేదా ఎంత అత్యవసరాలు తీరుతాయి. కాబట్టి ఇక నుంచైనా
తొందరగా ఇవ్వాలని ఇప్పించాలని మా రిక్వెస్ట్. అంతేకాకుండా మంత్రి గారికి మా యొక్క విన్నపం, ఈ చెక్కులతో పాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తారనే దానికి చాలా మంది విన్నతులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ చెప్పులతో మీకు అర్థమైపోతుంది. కాబట్టి అది కూడా తొందరలో వచ్చేదానికి మీరు సీఎం గారితో మాట్లాడి మరి అది కూడా ఇప్పించాలని మేము హృదయపూర్వకంగా కోరుతూ, ఇంకా మాటలు వినే ఓపికలు ఎవరికి లేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ చెక్కులు అందుకొని పోయేటప్పుడు మరి వాళ్ళ సంతోషాన్ని చూడాలి. మరి అలాగే కొంత ఆలస్యమైనందుకు మాత్రం మేము కూడా చింతిస్తున్నాం తెలియజేసుకుంటూ. పుల్కల్ మండల కేంద్రంలో శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక భూభారతి 2025 చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భూభారతిపై రెవెన్యూ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున నూతన భూ చట్టానికి శ్రీకారం చుట్టిందన్నారు. భూభారత్ రైతుల భూ సమస్యలను త్వరితగతిన సులభంగా పరిష్కరించబడతాయన్నారు. ఉన్న భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలని, రైతులకు త్వరగా న్యాయం చేకూరేలాగా ఈ కొత్త చట్టం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కొత్త చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ అన్ని కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా అర్థం చేసుకొని ఈ కొత్త చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలానే మన రెవెన్యూ యంత్రాంగం కూడా ఈ కొత్త చట్టం సంబంధించి మొత్తం కూడా క్లియర్గా అర్థం చేసుకొని రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కరించే విధంగా మీ అందరూ కూడా వేరే భావాలను కూడా కొడుతూ సెలవు కంప్లైంట్స్ వస్తుంది. మా భూమిలో వేరే రైతు ఎదురవుతున్నారు, మేము భూమి కొన్ని రోజులు పడవ పెట్టి హైదరాబాద్ పోయేలోపు అక్కడ ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఇటువంటి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఈ కంప్లైంట్స్ ని రిజాల్వ్ చేయడానికి ప్రతి భూ కమతానికి కూడా జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి రైతుకు ఏదైతే పట్టదారు పాస్బుక్ ఇస్తారో ఆ పట్టదారు పాస్బుక్ లోనే మ్యాప్ కూడా ఈ ఒకవేళ 2.5 ఎకరాల ల్యాండ్ ఒక రైతు ఉందంటే ఆ 2.5 ఎకరాల ల్యాండ్ కాస్ట్ మ్యాప్ విత్ జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి పట్టదారు పాస్బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే రైతులకు వాళ్ళ భూమి ఎక్కడ ఉంది అనేది ఫిక్స్ అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ లాంగిట్యూడ్స్ అన్ని ఫిక్స్ అవుతాయి కాబట్టి ఇంకా ఈ పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ఎన్క్రోచ్ చేయడం ఇటువంటి కంప్లైంట్స్ కూడా మనకు తగ్గుతుంది. సో ఈ విధంగా భూ సరిహద్దుల కంప్లైంట్స్ కూడా తగ్గించడానికి మన చట్టంలో కొత్త చట్టంలో ఒక సొల్యూషన్ అన్నది ఇవ్వడం జరిగింది. దీంతో పాటు పేద ప్రజలు, మహిళలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ఈ యొక్క భూ సమస్యలు ఏమైనా ఉంటే వారికి ఉచిత న్యాయ సేవ కూడా అందించడానికి మన భూభారతి చట్టంలో ఒక ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ మరియు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా పేద ప్రజలకు ఉచిత న్యాయ సేవలు కూడా అందించి వారి భూ సమస్యలు త్వరగా పరిష్కరించడానికి కూడా కొత్త సిస్టమ్ లో ఒక ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే ఒకవేళ ఏమైనా నిషేధిత జాబితాలో ట్రాన్సాక్షన్స్ జరిగిన ప్రభుత్వ భూముల్లో కానీ లేదంటే వక్ఫ్ కానీ ఎండోమెంట్స్ కానీ ఇనాం కానీ ఇటువంటి భూములలో ఎక్కడైనా ట్రాన్సాక్షన్స్ జరిగితే ఆ కంప్లైంట్స్ లో డివిజనల్ పవర్స్ అన్నవి సిసిఎల్ఏ గారికి ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే సిసిఎల్ఏ గారి సోపులో కూడా డివిజనల్ పవర్స్ కింద ఇటువంటి తప్పులు సరిదిద్దడానికి కూడా. శంకరంపేట మండలం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశమై ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ గురించి వారికి దిశానిర్దేశం చేసిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాలరెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రమేష్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సురేష్ గౌడ్, మాజీ మండల కోఆప్షన్ యాదుల లింగయ్య, బూత్కిరి సుభాష్, వెంకటరెడ్డి. విదేశాలకు వచ్చి ఎంతో మంది వచ్చి వెళ్ళిపోయారు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ కొరకు నేను దొంగ ప్రోగ్రాం మొదలుపెట్టుకున్నాను. అటు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని తెలంగాణతో మాట ఇస్తేనే సభలో కూడా చెప్పారు.
ప్రభుత్వంలో కూడా కలిసిండు, పొత్తు పెడుతున్నారు, పోటీ తీసుకుంటారు. ఎన్ని జరిగినా ఆయన పోరాట పట్ల కొనసాగిస్తూనే ఉన్నాడు, పదవులు త్యాగం చేస్తూనే ఉన్నాడు. చివరికి చావు మండలాంటిపై తెలంగాణ రాష్ట్రం ప్రకటించడం గుర్తుంది. ఆ తర్వాత ఈ సమైక్యవాదులంతా ఎన్ని చదవబడ్డ వాళ్ళందరి సహకారంతో ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప వ్యక్తి, ఆ గొప్ప పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరం అడుగుపెట్టబోతుంది. కాబట్టి ఈ సభ ద్వారా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు కష్టపడాలి. ఈ మీటింగ్ వాళ్ళని కూడా గతంలో కూడా మనకి ఇబ్బంది అయింది. మన దివంగత నేత మాజీ జడ్పీటీసీ విజయరామరాజుకు వాళ్ళ వరంగల్ పోతుంటేనే యాక్సిడెంట్ అయింది. అప్పుడు వరంగల్ సభ కూడా అయింది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా పోయే వాళ్ళందరూ కూడా జాగ్రత్త. విజయవాడ విజయలక్ష్మి కాలనీ మహానాడు రోడ్లో నూతనంగా ప్రారంభించిన ప్రతాప్ హాస్పిటల్స్ ప్రతాప్ దుగ్గిరాల మాట్లాడుతూ హాస్పిటల్ ప్రారంభించిన సందర్భంగా ఈ నెల 20వ తారీఖు నుంచి మే 20వ తారీఖు వరకు ఎటువంటి ఆపరేషన్కైనా 50% రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఫ్యాషన్ మోడల్ కాస్మెటిక్ సర్జన్ ప్రతాప్ గారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రతాప్ దుగ్గిరాల. ఇవాళ ప్రతాప్ హాస్పిటల్ గ్రాండ్ ఇనాగ్రేషన్ జరిగింది. ఇనాగ్రేషన్కి వచ్చిన మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి, వచ్చిన ఎంపీ కేసీఆర్ నాన్నగారికి, ఎమ్మెల్యేలు గారికి అందరికీ ధన్యవాదాలు. మేము న్యూస్ వాళ్ళకి చెప్పాలనుకున్నది ఒకటే ఏంటంటే, ఈ హాస్పిటల్ ఇవాళ ఇనాగ్రేషన్ సందర్భంగా వచ్చే 30 రోజుల దాకా ఓపీ సేవలు కంప్లీట్లీగా ఉచితం. ప్లాస్టిక్ సర్జరీ కానీ, కాస్మెటిక్ సర్జరీ కానీ, బర్న్స్ కాలిన విధంగా ఏ విధానికి సంబంధించింది అయినా సరే, ఆపరేషన్ ఛార్జెస్లో కూడా 50% దాకా కంప్లీట్ కన్సెషన్. ఇది జెన్యూన్ ఆఫర్. సో ఎవరికైనా ఏ విధంగా ఈ అవసరం ఉంది, ఎప్పటి నుంచో ఫైనాన్షియల్ రీజన్స్ చేయించుకోలేకపోతున్నారు, ఏదన్నా అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో వరల్డ్ క్లాస్ హాస్పిటల్ వచ్చే 30 days దాకా వచ్చి ఫ్రీగా ఉపయోగించుకోమని కోరుకుంటున్నాము. ఇది ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ హాస్పిటల్ అండి. మామూలుగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దాకా డెడికేటెడ్ హాస్పిటల్ అలా లేదనమాట. ఇది నీళ్ళి 100 bedded హాస్పిటల్ ప్లాస్టిక్ కాస్మెటిక్ సర్జరీకి. కార్డియాలజీ కూడా డిపార్ట్మెంట్ కూడా ఇందులో యాక్టివ్గా ఉంటుంది. అవునండి. ఈ నెల ఇది వచ్చే 30 days దాకా ఓపీడీ సేవలు కంప్లీట్లీ ఉచితం. ఆపరేషన్ ఛార్జెస్ మీద కూడా సర్జరీ ఛార్జెస్ అంటాం, అవి కూడా 50% కంప్లీట్లీ వేవ్డ్ ఆఫ్. ఉత్తి మందులకు పెట్టుకొని మిగతా 50% పెట్టుకుంటే చాలు. ఈ హాస్పిటల్లో డెడికేటెడ్ బర్న్స్ వార్డ్ అండ్ బర్న్స్ ఐసీయూ ఫెసిలిటీ ఉన్నది. రొటీన్ హాస్పిటల్స్లో 99% హాస్పిటల్స్ విజయవాడ, గుంటూరు లేదా ఆంధ్రప్రదేశ్లో బర్న్స్ వార్డ్కి సెపరేట్గా డెడికేటెడ్ వార్డ్ అంటూ ఉండదండి. మాది కంప్లీట్లీ ప్లాస్టిక్ సర్జరీ కాబట్టి బర్న్స్కి సెపరేట్ వార్డ్, ఐసీయూ అన్నీ ఉంటాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, బెంగళూరు ఎయిర్పోర్ట్లో విమానాన్ని ఢీకొన్న టెంపో. చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ. భూభారత్తో రైతులకు సత్వర న్యాయం, కలెక్టర్ క్రాంతి వల్లూరు.
చంద్రబాబు 75వ పుట్టినరోజు, అలిపిరి వద్ద తెలుగుదేశం పార్టీ నేతల పూజలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఏపీటీవీ న్యూస్.